హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను మీ భాగ్య అశోక్. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం అయితే స్టార్ట్ అయింది కదా. ఈ రోజు నుంచి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు పూజ అయితే చేసుకున్నాండి. పొద్దున్నే మా పిల్లలకైతే ఇక టిఫిన్ బాక్సులు అయితే కట్టించిన. వాళ్ళైతే స్కూల్కి పోయిర్రు. మా పెద్ద పాప కాలేజీకి పోయింది, చిన్న ఆమె స్కూల్కి పోయింది, మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఈరోజు అయితే నేను మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని కలువగానే మంచిగా ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లోకైతే మసాలా అయిపోయిన ఉండే అండి. మసాలా రోజు కూరలలో నాకు మసాలా వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అది కూడా మనం ఇంట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరవుతుంది. అంత బాగుంటాయి ఈ మసాలాలు వేసుకుంటే రోజు. ఇక నాకైతే బయట ఏ మసాలాలు తెచ్చుకున్నా కానీ అసలు వేసుకునే బుద్ధి కాదు. మా బావని తెమ్మంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ధనియాల పౌడర్ తెస్తే అది వేసుకుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. అసలు ఏం మంచిగా అనిపించేది, తింటే కూడా అది స్మెల్ కూడా ఎట్లనో అనిపిస్తుంది. నాకు ఏదైనా ఇంట్లో వేసుకునే అయితేనే మంచిగా ఇష్టంగా తింటాము. మా పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది, మమ్మీ ఇదే ఇయ్యు అని చెప్తారు. ఇక అందుకని వాళ్ళకు అందరికీ నచ్చుతుంది కాబట్టి ఇక నేనైతే ఈ మసాలా అయితే నెలకు ఒకసారి చేసి పెట్టేసుకుంటా. ఇక మళ్ళీ ఫస్ట్ రాగానే మళ్ళీ మనం సోదరులన్నీ తెచ్చుకుంటాం కదా, సామాన్లు తెచ్చుకున్నాగానే అప్పుడు మళ్ళీ చేసి పెడతా అన్నట్టు. నెలకు ఒకసారి చేస్తా. ఇక ఊకే చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. నెలకు ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు వేసుకోవచ్చు కదా. ఇక అట్లా అని చేసుకుంటా. ఈ మసాలా ఎట్లా వేస్తా అంటే కొన్ని ధనియాలు వేసిన, అలాగే జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, ఒక స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది కదా, అందుకే ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకొని ఇక మెంతులు వేసుకొని కొద్దిసేపు మంచిగా వేపుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. కొంచెం మంచిగా వేపుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు మంచిగా వేగేటట్టు కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇక ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక 5 నిమిషాలు ఎప్పుడే కానీ మసాలాలు పట్టినప్పుడు చల్లగా అయిపోయాక పట్టుకోవాలి మనం మిక్సీలో. వేడి మీద అస్సలు పట్టద్దు, మిక్సీలు కూడా ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాలంటే కొద్దిగా చల్లగా అయిపోయినాకనే పట్టుకోవాలి మనకు. ఇప్పుడు నేనైతే ఇక చల్లగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటా. ఇక మిక్సీ పట్టేసుకొని మనం ఒక గాజు దాంట్లో పోసుకొని పెట్టుకున్నాం అనుకో, మస్తు నెల రోజులు కాదు 2 నెలలు అయినా కానీ ఉంటాయండి. అస్సలు ఖరాబ్ కాదు. మనకు బయట పెట్టుకున్నా కానీ నేనైతే 2 నెలలు అయినా వాడతా, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మసాలా అయితే చేసుకున్నా. ఇక షార్ట్ వీడియో అయితే చూడుర్రి ఎవరన్నా చూడకపోతే. ఇప్పుడు మా బిడ్డను అయితే తీసుకురానికి హైదరాబాద్ అయితే వెళ్ళాలి స్కూల్ కాడికి. మా చిన్న బిడ్డని తీసుకొని వస్తా. అట్లనే మీకు వినాయకుడిని కూడా చూపిస్తా చూడండి. మంచిగా తయారవుతుండు వినాయకుడు అయితే. మాకైతే 3 నెలలు పండగ చూడండి. వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసిన నేను. మాకు రోజు మేము ఈనంగానే పోతాం కదా మాకు హైదరాబాద్కు. ఏది తీసుకురానికైనా కానీ మేము పాల ప్యాకెట్ తెచ్చుకుందామన్నా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే వెళ్ళాలి కాబట్టి మాకైతే 3 నెలల వరకు వినాయకుడిని మేము ఫస్ట్ నుంచి కర్ర పూజ నుంచి మళ్ళీ వినాయకుని నిమజ్జనం దాకా డైలీ చూస్తాము. మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ 3 నెలలు అక్కడ నుంచి పోతుంటే మాకు పండగలాగా అనిపిస్తుంది. అసలు వినాయకుడు తయారైనప్పటి నుంచి కూడా ఇట్లా చూడకుండా మనిషే ఉండరు అసలు, అంత మంచిగా అనిపిస్తుంది మాకు. అసలు ఎంత బాగా అనిపిస్తుందో రోజు మాకు. ఇక వినాయకుడి దగ్గరికి పోగానే అబ్బా వినాయకుడిని తయారవుతుందని మస్తు అనిపిస్తుంది. ఎందుకో ఈసారి అయితే కొంచెం లేటుగానే అవుతుంది పని. మరి చూడాలి, ఇక నెల మీదనే ఉందంట పండగ అయితే. మరి తొందరనే అవుతున్నాయి పనులు అయితే. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసుడే కొంచెం లేట్ అయింది ఈసారి అయితే. ఇక లేట్ అయినా కానీ తొందరనే చేసేస్తారు పనులు. ఎందుకంటే ఇక చూడండి ఇక్కడ నైట్ చేస్తారు, పొద్దున చేస్తారు. పొద్దున మనం ఎప్పుడు చూడు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు తెలుసా. మేమైతే నైట్ ఎప్పుడన్నా కూరగాయలకు వెళ్తాం అక్కడికి. ఎప్పుడు వెళ్ళినా కానీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. నైట్ అంతా చేస్తారు, పొద్దున్న దాకా చేస్తారు. ఎప్పుడు నైట్ 2-3 గంటలు చేస్తారో చేయరో ఇక కానీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు పని. తొందరగా చేసేస్తారు వీళ్ళైతే. ఇక చూడండి ఇప్పుడైతే ఎల్డింగ్ వర్క్ నడుస్తుంది. మన వినాయకుని కాళ్ళు అయితే పెట్టిర్రండి. చూడండి కాళ్ళు అయితే పెట్టిర్రు. మళ్ళా బొజ్జ కూడా తయారైపోయింది. మొత్తం
ఈ సీకులతోటి తయారు చేసేది మొత్తం అయిపోయింది, పైనుంచి అయిపోయింది. ఇప్పుడు ఇక నేనైతే 10-15 సంవత్సరాల నుంచి అయితే వినాయకుడిని చూసినప్పుడల్లా ఒక్కొక్క సంవత్సరం ఒకలాగా చేస్తారు. అసలు ఎంత బాగా అనిపిస్తుందో, నాకైతే కన్నుల పండుగలాగా అనిపిస్తుంది వినాయకుడిని చూస్తే. ఇప్పుడు పెయింట్ వేయాలి చూడండి, అప్పుడు చూస్తే అసలు దేవుని దగ్గర నుంచి అసలు రావాలనిపించేది. ఇక అంత బాగా అనిపిస్తుంది. ఇక మా పాపనైతే తీసుకున్నాను నేను. ఇక స్కూల్ కాడికి కొంచెమే దూరం ఉంటుంది అనమాట. మేము ప్రతిదానికి ఇక్కడి నుంచే పోతాం. ఇక స్కూల్ అక్కడనే, ఏదైనా అక్కడనే కాబట్టి ఇక వినాయకుని ముంగటి నుంచే పోతాము. అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు, నేను అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీసుకొచ్చి చూపిస్తాను మీకు. ఎందుకంటే చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం ఇక్కడ ఎట్లా తయారవుతుంది ఏందనేది కొంతమందికి తెలిసి ఉంటుంది. కాబట్టి నేను అక్కడ వెళ్ళినప్పుడు అయితే వీడియో ఇట్లా తీసుకొచ్చి చూపిస్తాను. ఇక్కడైతే మా పాపనైతే తీసుకున్నాను. ఇక తీసుకొని ఇద్దరం అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇక చూడండి, మా పాప వాళ్ళ స్కూల్ కాడికి తీస్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఈ దగ్గరే కదా ఈ స్కూలు, ఇక అందుకే ఇక్కడ నుంచి అయితే తీసిన వీడియో. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇక మా పాపని స్కూల్ కాడికి తీసుకురానికి అయితే నేను పోయినప్పుడు నేను మాత్రం కంపల్సరీ వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తానండి. ఒక్కొక్కసారి అయితే మా బావ తీసుకొచ్చి వదిలిపెడతాడు మా పాపను. ఇక మా బావకైతే అంత టైం ఉండదు, కానీ నేనైతే వెళ్ళినప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్తా కాబట్టి నేనైతే వీడియో తీసుకొచ్చి చూపిస్తాను. మరి ఇలాంటి వీడియోలు వినాయకుని కావాలనుకుంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో అయితే అయిపోనికి వస్తుందండి. ఇక ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.